నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం అమీర్పేటకి సంబంధించిన హెచ్ఎండిఏ దగ్గరున్నాం. సో ఇక్కడ దాదాపు రైతులు ఇక్కడికి రావడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి గత కొన్ని నెలలుగా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి, ఇష్యూకి సంబంధించి వీళ్ళు అడుగుతూనే ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఈ భూములకు సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం. సో ఈరోజు హెచ్ఎండిఏ దగ్గరికి వీళ్ళు రావడం జరుగుతూ ఉంది. సో ప్రధానంగా దీనికి సంబంధించి వీళ్ళు అర్జీ పెట్టుకోవడానికి రావడం జరుగుతూ ఉంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు రైతులేనా? అక్కడి నుంచి వచ్చిందా? అంటే అదే రీజనల్ రింగ్ రోడ్దే కదా. ఏం జరిగిందన్న అసలు? ఏంటంటే మీరు అడుగుతానే ఉన్నారు కదా. RRR కోసం వచ్చేసింది, అలైన్మెంట్ చేంజ్ చేశారు. మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్ అలైన్మెంట్ వచ్చిన దాంట్లో ల్యాండ్స్ అన్ని సేఫ్ ఉండే. ఇప్పుడు జస్ట్ ఓన్లీ మన సొంత రాజకీయం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం ఇది. పాత వాళ్ళకి కావాల్సిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ కోసం చేసిన మొత్తం ల్యాండ్ సెటిల్మెంట్ చేంజ్ చేశాడు. దానికి మేము అపోజ్ చేస్తున్నాము. ఎందుకంటే 3 పంటలు వచ్చే ల్యాండ్ ఇది. దీని ఆయన రీజనల్ లీడర్ పర్సనల్ కోసం చేస్తున్న కుతంత్రము. మీకు దీనికి సంబంధించి ఏదైతే ఇస్తా ఉన్నా కోట్ల రూపాయలు వచ్చే ల్యాండ్ ని మీరు 3 లక్షలు ఇస్తా అంటే నువ్వు ఒప్పుకుంటావా బ్రదర్? ఓపెన్ గా చెప్తున్నాను. 3 లక్షలు ₹1 ఒప్పుకుంటావా? ఏమొస్తుంది? పంట రైతు అనేది కొన్ని లైఫ్ లాంగ్ అతను సంపాదిస్తూనే ఉంటాడు. నువ్వు 3 లక్షలు ఇప్పుడు ఇచ్చేసాను, ఎన్ని రోజులు తింటావు 3 లక్షలు ప్రజెంట్ సిచ్యువేషన్ లో? మేము ఇవన్నీ అపోజ్ చేస్తున్నాము. ఇదంతా రెడ్డి వానికి సంబంధించిన వాడికి మంచి కావాలా? ఇతర రైతులు ఓటేసిన దాదాడికి డబ్బులు ఉన్న వాడు మేలు చేయడం తప్ప వాడు జనాలకు ఏమి చేయలేదు. ఈరోజు హెచ్ఎండిఏకి వచ్చారు కదా, మరి ఏం చెప్పబోతున్నారు? ఏం మీ డిమాండ్? మా దరఖాస్తులు ఇవ్వబోతున్నాము, మా అప్లికేషన్స్ ఇస్తున్నాము, అబ్జెక్షన్స్ చేస్తున్నాము. ఏదైతే పాత సర్వే ప్రకారం ఉందో రీజనల్ రింగ్ రోడ్ అదే యాక్సెప్ట్ చేస్తున్నాము. కొత్త దానికైతే మా డిమాండ్స్ ప్రకారం మాకు 5 కోట్ల ఎకరానికి ఇచ్చేసేయండి, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే కాదు, ఇంకా ధర్నాలు కూడా చేశారు కదా దీనికి సంబంధించి. మరి రేవంత్ రెడ్డి సొంత రాజకీయం కోసం చేస్తున్నాడు. ఆయన తమ్ముళ్ళ కోసం, ఆంధ్ర కుతంత్రం కోసం చేస్తుంది తప్ప ఇంకేమి లేదు. అక్కడ ఉన్న పాత రింగ్ రోడ్కి ఆల్రెడీ దానికి 3 కిలోమీటర్లు ఫిలిం ఇండస్ట్రీ టీడీపీ నాయకులు ఉంది కాబట్టి ఈ రోజు ఇదంతా సిచ్యువేషన్. మీరు గతంలో కూడా ధర్నాలు చేపట్టారు కదా బాబా, మరి దాని నుంచి ఇప్పటి వరకు మాకు రాలేదు. వచ్చిన తర్వాత మేము ఇక్కడ వచ్చినాం. ఇది ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్. మీరు ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేసి దీనికి సంబంధించి దానికి సంబంధించి మీరు తీసుకోవాలని చెప్పి మీరు కూడా డిమాండ్ చేశారు కదా. తీసుకోమని ఎవరైనా చెప్పలేదు. మేము తీసుకోమని కూడా ఎవరు, మేము అంతా ఎక్కడెక్కడో ఏదో వ్యవసాయం చేసుకుంటా కూర్చుంటాము. వీళ్ళ గురించి ఏంటి? నాకు అంటే ఓట్లు వేయడం మాత్రం తప్పు అనమాట. వీళ్ళు అంతే ఓట్లు వేసుకుంటే లీడర్ కావాలి, వానికి సంబంధించిన వాడు బాగుపడాలి, మీతో నాశనం అయిపోవాలి. వీళ్ళు పని అంతా ఇడు కొట్టాడు, ఆడు బాందే సంకనాకుతాడు, ఇటు పొద్దుగల తీసుకుని. నిజంగా చెప్తున్నాను, వాడు మనిషి కాదు అసలు. నువ్వు రిపీట్ ఒక మాట మంచిది రాదు. వాడు చెప్పిన దాని నుంచి నీకెందుకు రా? నీ ఏరియా నువ్వు చూడు. కనీసం అంటే కానీ అధికారులు మీరు అడుగుతా ఉన్నారు. 2 ఎకరాలు ఉందంటే వాడు ఏదో బతుకుతా ఉంటాడు అని మళ్ళీ రోడ్డు మీద తీసుకొస్తావా? నువ్వు ఇచ్చే ₹1,00,000 నా రోజులు అయిపోతాయి వాడికి. ఆ తర్వాత బతికేంటి? ఎవరు సిగ్గు స్వరం ఉందా వాడికి? కనీసం ఇప్పుడు దానికి సంబంధించిన ధర కూడా కట్టట్లేదు. 2 లక్షలు కూడా ఎవరికి ఏమిటి వస్తుంది? అది అవసరం లేదు మాకు. దాని మీద బతకదరు అనేది మాది. అది దాని మీద బతుకు ఎరుగుతూ ఉన్నాం మేము, అంతేగాని నీకు సంబంధించిన తీసుకొని పోమంటే ఏం ముచ్చమా? విషమిస్తున్నావా మాకు? నువ్వు ఇలా కొత్తగా వచ్చేది తాగుతాదు నువ్వు చూస్తుంది. అది వాడేవాడు అసలు ఇవ్వడానికి నీకు లేదా? రింగ్ రోడ్ ఇవ్వడానికి అవసరం. వాడిలో వాళ్ళకి సంబంధించి వాడు డెవలప్ అవుతాడు, మీతో సంకనాకిపోతాడు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది బాబా? ఎట్లా ఉంది ఇప్పుడు? రైతులు ఏం చేయాలి? అడుక్కొని తినాలి. రోడ్డు వెంబడి వాడేమో బంగ్లాలలో కూర్చొని వాడు మంచిగా చేసుకుంటూ కూర్చుంటాడు. సిగ్గుండాలి మనిషికి. ఏం చేస్తున్నాం? నువ్వు గరీబుడికి మంచి పని చేయరా? ఉన్నోడికి కాదు చేయాల్సింది. నువ్వు డబ్బులున్నోడి కాదు నువ్వు చేయాల్సింది. నేను బీదోడికి ఏమన్నా వాడు నీ దగ్గరకు వస్తున్నాడా, నిన్నేమన్నా అడుగుతున్నాడు? ఆ ఉన్న దాంట్లోనే ఏదో చేసుకొని బతుకుతున్నాడు. అది కూడా బిక్కుంటానంటే నీకు ఎంతసేపు డబ్బు ఉన్నోడు బాగుండాలి, లీడర్లు బాగుండాలి, అన్నదమ్ములు బాగుండాలి, మీతో అంతా పనికి రాకుండా పోవాలా? ఇదే కదా విదేశ పని. మీరు చెప్పండి బాబా, అంటే ఫైనల్ గా మీరు ఏం అడుగుతారన్నారు? మేము మాకున్న భూమి మాకే కావాలా, మీ పాత అలైన్మెంట్ ఏది ఉందో దాని ప్రకారమే పోవాలా, కొత్త అలైన్మెంట్ కి మేము యాక్సెప్ట్ చేయము. అది మాకు మెయిన్ ధర కావాల్సింది. ఇప్పుడు ఫామ్లు తీసుకుందామని వచ్చారు, మార్నింగ్ నుంచి వచ్చి అందరు రైతులు వాళ్ళందరూ ఊర్లలో నుంచి వచ్చారు డబ్బులు పెట్టుకొని. ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులు వీళ్ళిస్తాడా? వాళ్ళు పన్ను వదులుకొని ఇక్కడ రావాలా? ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఇది, క్రాప్ సీజన్ లో పన్ను వదిలేసుకొని ఇక్కడికి వచ్చి ధర్నా చేసుకుంటూ కూర్చుంటే అక్కడ వ్యవసాయం చేస్తాడు. కొన్ని గిట్టుబాటు ధరలు ఉంటావా? ఏమీ ఉండవు. 5 సంవత్సరాలు వచ్చిన 24 months కానీ వస్తుంది. ఏమన్నా చేసిండా? ఏమీ చేయలేదు.
ఇప్పుడు ఉన్న ఒక్కొక్క 2 ఎకరాలు తీసుకుంటే రేపు పొద్దున్న రైతు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాడు జోబులకి ఇస్తాడా లైఫ్ లాంగ్ పని ఏమన్నా? ఏమి ఇయ్యాడు. మా ధర్నా ఒకటి, మాది మాకు కావాలి అంతే. సో అది పరిస్థితి. ఏదైనా కూడా మా ఏవైతే భూములు ఉన్నాయో సో దీనికి సంబంధించి మాకు ఏదైతే ధరకు సంబంధించి మీరు చెప్తా ఉన్నారో మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. బాబాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చౌటుపల్లి నుంచి వచ్చిన. అసలు ఇది రింగ్ రోడ్డుకి సంబంధించి అసలు ఏంటి ప్రపోజల్ ఏంటి? మీరు కూడా కొట్లాడుతా ఉన్నారు దీనికి సంబంధించి. మేము భూములు ఇప్పుడు భూములు ఉన్న కాడికి నేషనల్ హైవే ఫస్ట్ పెట్టిందేమో 70 ఎకరాలు పెట్టాడు ఏ కేసీఆర్ నా బాపుడు. ఈడు వచ్చి 100 ఎకరాలు పెట్టాడు. ఉన్నదంతా పోయింది. 70 ఎకరాలు అంటే మామూలుగా పోతే రోడే కదా పోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు మొత్తం ఉన్న కాడికి ఏం లేకుండా ఒక గుంట లేకుండా పోయింది. అలా నా బాలుకు 5 ఎకరాలు 4 ఎకరాలు 4 ఎకరాలు ఒక గుంట మిగిలడే. అలా మొత్తం ఎంత పోతుంది? 4 ఎకరాలు పోతుంది. అలా 4 ఎకరాలు ఉన్నది 4 ఎకరాలు హైవే రోడ్డుకు దగ్గర ఉంది. మళ్ళీ అది మరి వీళ్ళు పైసలు ఎక్కడి పైసలు ఇచ్చుకో 20 లక్షల 30 లక్షల కొడుకు ఏం చేయాలి? ఇన్ని రోజులు సార్ మేము ఇప్పుడు సంవత్సరం ఎక్కువైతుంది. ఇప్పుడు సంవత్సరం దాన్ని లొల్లి చేయబట్టి ఒక్కడైనా మందలిసేంత వరకు తిరుగుడే రానిపోతే సరిపోతుంది. కానీ అది పట్టించుకో మరి గింత ఇస్తాం, మరికి రైతులకు కూర్చోబెట్టి మరి గింత ఇస్తాం అన్న ముచ్చట లేదు. ఏమైనా ఇచ్చేమైనా చేసుకోపోరన్నట్టే ఉంది. ఇప్పుడు ఇంత ఏం వెళ్తా తిరగరా ఢిల్లీ కూడా 3-4 సార్లు తిరిగి వచ్చినాం. అట్లా కూడా గట్కర్తా కూడా పోయినా కానీ ఇప్పుడు రైతులకి చేయాలి కదా ప్రభుత్వం అన్నాక. మరి రైతులు అరే రోడ్ వేసుకోవే వద్దంటలేము. రోడ్ మేము అభ్యంతరం చేస్తలేము. రోడ్ వేసినట్టు వేసుకో. ఇంత భూమి ఎందుకు? సరే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే రోడ్డు పోతే పోనీ అనుకో. రోడ్డు ఉందక అవసరమేగా పోతే పోనీ. ఈ భూమి అంతా ఎందుకు తీసుకోమని కమ్ముకుంటారు? నేషనల్ హైవే 163 ఉంది. దాని పక్కకు 100 మీటర్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. లాభం ఏంది? ఉండొచ్చు, లాభం ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు పూడూరు గ్రామము, వికారాబాద్ డిస్టిక్ పూడూరు మండల్ పూడూరు గ్రామము విలేజ్ ఆనుకునే బ్యాక్ సైడ్ నుంచి 2900 ఎకర్స్ నావీ వాళ్ళకు రాడర్ వస్తుందని చెప్పేసి మొన్న 6 months కింద అలాట్ చేసారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఊరుకు ముంగల్కించి RRR వచ్చింది. అంటే ఇప్పుడు 2 మధ్యలో ఉన్నాం. ఉన్న భూమి మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? ఇప్పుడు మీరు ఇచ్చిన ఆధారం భూమి ఉన్నదే 2 ఎకరాలు 1.5 ఎకరాలు ఉన్నదే కదా. ఇప్పుడు ఆ భూమి ఇచ్చేసిన మీరు కంపెన్సేషన్ ఎంత ఇస్తారు? మా అంటే 5 లక్షలు 10 లక్షలు 5 లక్షలు ఒక చిన్న ప్లాట్ రాదు. ఆ ప్లాట్ లో ఏం చేసుకొని బతుకుతాం? ఎట్లా బతుకుతాం? ఇంత ముందు 6 months ముందు ఎట్లా ఉండే అంటే విలేజ్ కి ఒక 2 kilometers బిఫోర్ ఉండే అక్కడ మొత్తం గౌటాన్ ఫారెస్ట్ ఉంది. అక్కడ చాలా మంది పెద్ద పెద్ద విఐపీస్ ల్యాండ్స్ పోతున్నాయని చెప్పి దాని అలైన్మెంట్ ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసేసారు, డైవర్ట్ చేసారు. ఇప్పుడు రైతులు అంటే రైతులు ఎవరు పట్టించుకున్నట్లే కదా. మీరు రైతు ప్రభుత్వం అన్నప్పుడు రైతు ప్రభుత్వం ఏడ కనిపిస్తున్నది? మరి మాకు ఎలాంటి న్యాయం చేస్తారు? దానికి ఇప్పుడున్న భూములు ఏవైతే మీకు పోతా ఉన్నాయో ఎంత వాల్యూ గల భూములు ఉన్నాయి? అసలు వీళ్ళు ఎంత కంపెన్సేషన్? ఇప్పుడు ప్రెసెంట్ నేషనల్ హైవే మీద ఆనుకొని ఉంటది ఊరు. ఇప్పుడు అక్కడ మినిమం 2.5 crores per acre నడుస్తుంది. దాని ప్రకారం ఇస్తారా? ఇప్పుడు అందులో కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు ఎక్కువ దాని మీద కంపెన్సేషన్ ఎక్కువ కట్టిస్తారా? మరి 2.5 అంటే వాడు 3 crores వస్తే అమ్ముకుంటా అంటాడు. మరి వానికి ఇస్తారా? ఇప్పుడు వాడు బయటికి నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినోడు కూడా వాని కష్ట జీతం పైసలే కదా. ఏదైనా కదా. 1 కోట్లు ఎక్కడ 3 లక్షలు ఎక్కడ? ఇప్పుడు చాలా తేడా ఉంది కదా. చాలా మీరు గవర్నమెంట్ వాల్యూ 4,69,000 ఉంది. దాని ప్రకారం మీరు 10 times ఎక్కువ ఇచ్చినా కానీ దాన్ని సరిపోం మేము. ఎకరా భూమికి రాదు వేరే దగ్గర కొంటే ఆ వాల్యుయేషన్ ప్రకారం కనీసం దగ్గరగా కూడా కాదు కదా. చాలా తక్కువ. అదే మీరు బతికేదంతా కూడా పొలాల మీదే కదా. ఎకరన్నారా చిన్న సన్నకారు రైతులము వరి వండించుకొని పండుగల టైంలో పూలు వండించుకొని అట్లా మేము జీవనం సాగిస్తాము. దాన్ని మీరు తీసుకువెళ్తే ఎట్లా? ఇప్పుడు వెంటనేమో రాడర్ వచ్చేసింది ఆల్రెడీ. దానికి ఉన్న వేవ్స్ సంథింగ్ దాని వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. ఇప్పుడు దాని ముంగల్ మీరు ఊరు ముంగల్ తెచ్చినేమో RRR వేసేసారు. అంటే మాకు బ్యాక్ సైడ్ పోతేనేమో రాడర్ వచ్చేసింది, ముంగలేమో అవుటర్ వచ్చేసింది. ఎలా బతుకుతాం? ఉన్న 500 acres ఏమో ఉంది. అందులో 300-400 acres అవుటర్కి వెళ్ళిపోతుంది. మిగిలిన 100 acres పరిస్థితి. ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్ లో నుంచి 11 villages వస్తున్నాయి. పురూడ్ మండల్ నుంచి 11 villages వస్తున్నాయి. 11 villages ఉన్నాయి. మొత్తం సన్నకార రైతులు. వాళ్ళ జీవనం మొత్తం నడిచేది ఆ ల్యాండ్ల మీదనే. అందరికి ఎకరన్నర 2 ఎకరాల లోపలనే భూమిలు ఉన్నాయి, సాగు చేసుకునే భూమిలు. దీంట్లో వీళ్ళు పెద్దోళ్ళ ల్యాండ్లు బచాయించడానికి దీంట్లో ఈ పొలిటికల్ లోకల్ లీడర్స్ అనేది ఇది కుట్ర జరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు HMDAకి రావడం ప్రధాన కారణం వీటి మీద అర్జీ పెట్టుకోవడానిక ఏమంటారు? దీనికి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం సార్. పాత అలైన్మెంట్
ప్రకారం వెళ్తే మా భూములు మాకు ఉంటాయి, మాకు దగ్గర నుంచే ఆర్డర్ వెళ్తుంది, మేము దానికి సహకరిస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు తెచ్చిన రాత్రి వారం కిందనే మీరు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ప్రపోజల్ రిలీజ్ చేసారు. ఆ ప్రపోజల్ ప్రకారం మీరు రిలీజ్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు మీరు ప్రపోజల్ రిలీజ్ చేసారు, రేపు మీరు డైరెక్ట్ వచ్చి మీరు పనే స్టార్ట్ చేస్తారు. మా ఒపీనియన్ లేదు మీ దగ్గర, మీరు ఏం లేదు, మీకు ఇష్టం వచ్చిన ప్రకారమే చేస్తారా మీరు? మీ ఒపీనియన్స్ అనేది ఇక్కడ తీసుకోలేదు అంటే మీకు సంబంధించిన ఏం తీసుకోలేదు సార్. మాకు ముగ్గురు పోతే మాకు చౌటుపల్లి మండలం సార్. చౌటుపల్లి మాకు ముగ్గురు మనిషికి 3 ఎకరాలు సార్, మొత్తం పోతుంది. 11 ఎకరాలు ఉంటే మొత్తం పోతుంది సార్. దానివల్ల ఇప్పుడు ఆ దివిస్ కంపెనీ వల్ల మాకు దిప్పు తిరిగింది సార్. మరి లంచాలు తిన్నారో ఏం తిన్నారో పంచాయతీ దగ్గరికి వెళ్ళిపోయేది మా దిక్కు మార్చారు. దానివల్ల మాకు ఎంతో నష్టపోతున్నాం. మామూలుగా కూడా దివీస్ వల్ల చాలా ఎఫెక్ట్ అయినాయి కదా మీ భూములకు సంబంధించి కూడా. ఎఫెక్ట్ అయ్యాయి సార్. వాటర్ కూడా పనికిరాకుండా సార్. అక్కడ ఆ ఏరియా మొత్తం పనికిరాకుండా ఉంది. మళ్ళీ మా దిక్కు మలుపుతున్నాడు. అక్కడ ఇప్పుడు చౌటుపల్లి దగ్గరికి వెళ్ళి వస్తుంది, పంచాంగ అవతరికి వెళ్ళిపోతే మాకు దగ్గర ఉంటుంది. కానీ వాడు మా భూములకు వెళ్ళి మారుస్తుండే ఇక్కడ తిప్పి. మా మొత్తం 11 ఎకరాలు సార్, ముగ్గురు అన్నదమ్ములకు అంతా పోతుంది. మనిషి 3 ఎకరాలు మొత్తం పోతుంది సార్. ఏముంటుంది అది 11 ఎకరాలు అంతా పోతుంది. మరి మీరు ఎట్లా మరి మీరు చేసుకునేది ఈ పొలం పల్లె అదే అది బతుకుదేరేమో అది తెలిసింది అది కదా. మాకు తెలిసింది అది, మేము చూసుకునేది అది. ఏదో పంట వేసుకొని బతాం, అట్లనే సద్దలో వేసుకొని బతికేది. పత్తి గిట్ల వేసుకుంటాం. ఈ విషయం ప్రభుత్వానికి ఎందుకు తెలియట్లేదు? ఇప్పుడు ఉన్న 11 ఎకరాలు లాక్కుంటే మీరు ఎటు పోవాలనే అంశం ప్రభుత్వం మాకేంది అన్నట్టుంది వాళ్ళకు. మొత్తం దివిస్ కంపెనీ వల్ల మాకు నష్టం వస్తుంది సార్. దివిస్ అక్కడికి వెళ్ళి పోయేది అవుటర్ రింగ్ రోడ్ లోపల వస్తే తీసేస్తారని వాళ్ళు బొచ్చరేసి మా దిక్కు పంపుతారు. దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో ఒకటే, మాకు పాత అలైన్మెంట్ ప్రకారం మీరు త్రిబులర్ వేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇచ్చిన ప్రపోజల్ మాకు వద్దు. అసలు ఈ అలైన్మెంట్ చేంజ్ చేయడానికి ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే కొంతమంది నాయకుల భూములు ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు చెప్పలేం, మనం కూడా ఎగ్జాక్ట్లీ చెప్పలేం. కాకపోతే పబ్లిక్ టాక్ ప్రకారం ఎలా ఉందంటే నవాబ్ల భూములు కాపాడడానికే 2 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేసి మా ఊరి మీదకించి తీసుకొస్తారు. పాత అలైన్మెంట్ ప్రకారం వెళ్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అక్కడికించి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్కి ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు వాళ్ళు తీసుకుంటారు, కొంచెం కాంపెన్సేషన్ ఇస్తారు. దాని ప్రకారం వెళ్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాని ప్రకారం మేము డైరెక్ట్ మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, పాత అలైన్మెంట్ కి ఓకే చేసుకోండి సార్, ఈ కొత్త అలైన్మెంట్ వద్దు. మాది ఒక రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్. పోతుంది మాది 5-6 ఎకరాలు పోతుంది. 5-6 ఎకరాలు ఉన్నది ఎంత? ఉన్నది 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల కింద నుంచి మీద పోతుంది. సంటారకి ఎంత ఉంది రేట్? ఎంత ఉంది? రేటు 1,00,000 చిల్లర ఉంది. కంపెన్సేషన్ 1,50,000 దాకా పోతుంది. సరే మరి అట్లా కాదు, మరి వీళ్ళు ఏదో పైసలు ఇస్తా అంటున్నారు కదా. ఏం చేసుకున్నా పైసలు ఉన్నప్పుడు పోయినాక ఏం చేయాలి? ఏం చేసి బతకాలి? మేము ఏం చేయాలి? ఉన్న కాడికి పోతుంది. మూడు ఊర్లలో ఉంటే 3 ఊర్లలో పోతుంది మాది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు రైతు అనేటోడు నష్టపోకుండా చూడాల్సిందే ప్రభుత్వ బాధ్యత కదా. మరి అదే రైతు ఈ రోజు నష్టపోతా ఉన్నాడు కదా, మరి ప్రభుత్వం దేని గురించి? కాడికి పోయినాక కొసగొప్పలు ఉంటే ఇక్కడ రోడ్ ఏముంటుంది, ఏం చేయాలి దాన్ని? మళ్ళీ రోడ్లు పడే పరిస్థితి, రోడ్లో పడిపోతుంది. ఏముండదు ఆడ. మాకు ఆడ 12 ఎకరాలు 12 ఎకరాలకి కింద నుంచి మీద పోతుంది. ఈ త్రిబుల్ ఆర్ వల్ల ఏమైనా ఉపయోగం జరుగుతుందా అక్కడ? మీకు కనీసం మీ గ్రామాలకి ఏమైనా ఉపయోగం? మాకు రైతులకు రోజు పోతాం మేము రోడ్ ఏమడి. మాకేం పని చేయండి త్రిపురారు? ఏమైనా పెద్ద కంపెనీలలో కాళ్ళకిలు సాయం అంతే. కంపెనీల గురించి మాకేం లేదు. ఆ సర్వేలు కంకణాలు కూడా 3 ఊరు కలిసి 3 ఊరాలు ఉంటే 3 ఊరాలకి వెళ్ళిపోతుంది. ఇవన్న కాడికి పోతుంది. ఏం అడుగుతున్నాం మరి ఈ రోజు అధికారుల దగ్గర పోయినా కదా? మాకు కావాల్సింది ఇస్తే భూమి కావాలి, లేకుంటే రోడ్డు అడగం కాదు. రోడ్డు 40 కిలోమీటర్లు అని ఇచ్చారు, ఆడ 28 కిలోమీటర్లు వస్తుంది. మా దగ్గర ఆడ డివిసి కంపెనీ వచ్చి ఇట ఒళ్ళో తీసుకొస్తాడు. చౌటుపల్లి పక్కకు నారాయణపురం లోపలికి వస్తుంది. అది డివిస్ బయటకి వెళ్ళవలసిన రోడ్డు లోపలికి వెళ్ళి ఆ కంపెనీలకు కోసం కంపెనీలకు ఏం కాకుండా లోపలికి తీసుకుంటారు రోడ్ని. ఈ త్రిపుల్-ఆర్ బయట ఉంటే వాళ్ళకి ట్యాక్సీలు తగ్గుతాయి, అందుకనే బయట ఉండేటట్టు రోడ్డుని లోపలికి తిప్పిండు. మరి ఇక్కడ రైతులందరూ నష్టపోతున్నారు కదా. ఇప్పుడు తిప్పితే తిప్పారు కానీ గవర్నమెంట్ కు రైతులు అక్కర్లేదు. గవర్నమెంట్ కు ఎవరు ఉపయోగపడుతారు? రైతులు పుణ్యానికి వచ్చిన వాళ్ళు పంట పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాడు, ఎంతకో అంతకు అమ్ముకుంటాడు, వాడు కొనుక్కొని పోతాడు. కానీ కంపెనీ వాడు అట్లా కాదు కదా, గవర్నమెంట్ రాస్తున్నాడు కదా, గవర్నమెంట్ కు ఫండ్స్ ఇస్తున్నాడు. గవర్నమెంట్ కి అయితే అధికారంలో ఉన్న పార్టీకి ఫండ్స్ ఇస్తున్నాడు, కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఎన్నికలలో. అందుకోసం కంపెనీ వాడిని
కాపాడటం కోసం రైతుల్ని బలి చేస్తుండు. అందరం వ్యవసాయాలు చేసుకొని బతికే రైతులు. కనీసం వీటి వల్ల మీకేమన్నా మేలు జరుగుతుందా? ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు కంపెనీల నుంచి వ్యాపారుల నుంచి వచ్చే వాహనాల కోసం ఇది. రైతులు ఏ రైతు తన బండి ట్రాక్టర్ తీసుకొని ఆ RRR రోడ్ ఎక్కేదే లేదు, అవసరమే లేదు. రైతుకు అవసరమే లేదు ఆడ. కానీ రైతు బలి చేసేది మాత్రం రైతుల్ని. మీది ఎంత పోతుందన్నా? నాదేం పోవట్లేదు, మా వాళ్ళది అందరూ పోతుంది. 20 మంది, మా ఊర్లో 20 మంది రైతులు పోతుంది. మరి అంటే మీరు ఏం అడుగుతా ఉన్నారు? గతం నుంచి మీరు ధర్నాలు చేసిరు, దీని మీద మాట్లాడారు కదా. మన దాదాపు నెల రోజుల క్రితం కూడా మీరు ధర్నాలు చేసిరు కదా. మరి కనీసం ఏ ప్రభుత్వం కూడా, ప్రభుత్వం నుంచి ఏ నాయకుడు వినే పరిస్థితి లేనట్టు. స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి పోతే ఏం పోదు, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమి ఇచ్చేది లేదు, వాళ్ళు చేసేది కూడా లేదు. ఇప్పుడు ఇంతమంది రైతులు ఇక్కడికి వచ్చిండ్రు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే మా ఎమ్మడి రావాలి లేదు. పోనీ ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో ఇంకో పార్టీ ఉంది, వాళ్ళతో కొట్లాడటానికి ఏమన్నా పోతుండ అంటే అది కూడా లేదు. ఏది లేదు. ఏదో రైతులు పోయినప్పుడు ఉపశమనానికి 4 మాటలు మాట్లాడుతుండు, పంపిస్తుండు, అంతే తప్ప ఎవ్వరు ఆదుకునేది లేదు. రైతుల్ని ముంచటోళ్ళే తప్ప రైతుల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఏం అడుగుతున్నారు ఈరోజు? మాకు భూమికి భూమి ఇవ్వాలి, లేదంటే ఇక్కడి నుంచి రోడ్డే రద్దు చేయాలి. రోడ్డే రద్దు చేయాలి. ప్రభుత్వం నిబంధన పెట్టింది, ఇప్పుడున్న ORR నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి RRR వస్తుందని చెప్పింది, ప్రభుత్వమే ప్రకటించింది. కానీ మా దగ్గరకు వచ్చేసరికి దివీస్ కంపెనీని కాపాడటం కోసం మమ్మల్ని బలి చేస్తుంది. అందుకనే మేము భూములు ఇవ్వం. మీరు చెప్పండి, ఎంత పోతుంది మీది భూమి? మాది 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలకు సర్వే నెంబర్లు ఇచ్చారు. మొత్తం మా 3 ప్లేస్లలో ఉంటే 3 ప్లేస్లలో సర్వే నెంబర్లు వచ్చినాయి. అది అదే వచ్చింది. మా అన్నదమ్ముల, మా నాన్న సంపాదించిన ఆస్తిలో మా 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాల సర్వే నెంబర్లు మాకు చూపిస్తున్నాయి. అందులో మీరేమంటారు? అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఈ కంపెనీలకు కోసం చేసే ORR కానీ RRR కానీ ఇది 40 కిలోమీటర్లు ఉన్నది అన్నది దాంట్లో సగంలోకి వెళ్ళే పోతుంది. అక్కడికి వచ్చేసరికి చౌటుపల్లి దగ్గరికి వచ్చేసరికి దివీస్ కంపెనీకి లోపల అది యాక్చువల్గా పోవాల్సింది 4-5 కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్లు అవతలకి వెళ్ళి పోవాలి. 10 కిలోమీటర్లు అవతలకి వెళ్ళిపోయేది ఇప్పుడు కంపెనీ లోపలికి వెళ్ళి తీసుకుంటున్నారు. మేము హైదరాబాద్ రావాలంటే మాకు ఇంకో 15 కిలోమీటర్లు వస్తే ORR ఎక్కుతాం. మాకు RRR అవసరమే లేదు. మాకు మేము అంటే ఇప్పుడు దీనివల్ల అరగంట స్పెండ్ చేస్తాం మేము హైదరాబాద్ కోసం. మాకు RRR అవసరమే లేదు. ఉన్న రైతులకైతే దానివల్ల ఉపకారం ఏం లేదు, మాకు నష్టమే. సార్ మాకు చాలా నష్టం. న్యాయమైన భూములు పోతున్నాయి. ఏం భూములు రామసకమైన భూములు ఏం చేయాలి? బతికే ఆధారం మీద బతాం మేము. 10 ఎకరాలు బిట్టు ఒకే దగ్గర 10 ఎకరాలు పోతుందా? మొత్తం 10 ఎకరాలు మొత్తం పోతుంది. ఉన్న కాడికి పోతుంది సార్. ఇట్లా మరి ఇప్పుడు ఏమంటారు? ప్రభుత్వం మేము దీని మీద తీసు లాక్కునేటట్టు కనపడుతుంది కదా. ఇక మాకు వద్దు సార్, అది రోడే వద్దు మాకు. రోడే మాకు వద్దు, అవసరం లేదు మాకు. మాకు చౌటుపల్లి దగ్గర ఉంది, మాకు ఏమిటి అవసరం కాదు. 40 కిలోమీటర్ దానికి 30 వస్తుంది మాకు. మళ్ళా మాకు అక్కడికి వెళ్ళి రోడే అవసరం లేదు. మాకు రోడ్డు మాకు హైవే ఒక 4-5 కిలోమీటర్ దూరంగా హైవే ఉంది. దానికి వెళ్ళి ఇంకో 10 నిమిషాలు వస్తే ORR కోసం, ఇంకో 10-15 నిమిషాలు వస్తే ORR కోసం. RRR తోటి మాకు సంబంధం అవసరం కూడా లేదు. అది నారాయణపురం మండలం, చౌటుపల్లి మండలంలో అంతటా వచ్చే వరకు 40 కిలోమీటర్ల దూరం తీసుకున్నారు. ఈ చౌటుపల్లి నారాయణపురం మండలం వచ్చే వరకు 15 కిలోమీటర్లు తగ్గించి 25 కిలోమీటర్ల లోపల తీసుకున్నారు. ఇక్కడ డీవీస్ కంపెనీ ఆయన సేవ్ చేయడానికి, ఆయన కాపాడడానికి రాజకీయ నాయకులు ఇది చేయడానికి దాన్ని తగ్గించి తీసుకున్నారు. దాని ఇదివరకు ఉన్న 40 కిలోమీటర్ల దాని ప్రకారంగా ఆ ప్రకారంగా తీసుకోరి. ఇప్పుడు అది తగ్గించుకొని ఇది చేసుకొని 60 కిలోమీటర్లు అని చెప్తారు, ఇది చేస్తారు. 25 కిలోమీటర్ అవుటర్ రోడ్కు 25 కిలోమీటర్లు తీసుకొని నారాయణపురం మండలం, చౌటుపల్లి మండలం రైతులను అంత మాక్సిమం 90% సన్నకారు చిన్నకారు రైతులే ఉన్నారు. వాళ్ళ భూములను మొత్తం నాశనం చేసి వాళ్ళ నోట్ల మట్టి కొడుతున్నారు. దానివల్ల ఇప్పుడు రైతు ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతు ప్రభుత్వం అంటారా ఇది? ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు రైతు ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు నారాయణపురం మండలం
మండలం చౌటుపల్లి మండలంలో మొత్తం మ్యాక్సిమం అంత సన్నకారు రైతులు 40 ఎకరాలు 30 ఎకరాలు పట్టేదారి ఒక్కడు కూడా లేడు. అంత 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు 10 ఎకరాల లోపల ఉన్నోళ్ళే ఉన్నారు. వీళ్ళు డేవిస్ కంపెనీ కాపాడడానికి ఇది చేశారు కాబట్టి మాకు 15-25 కిలోమీటర్ల లోపల ఓఆర్ మాకు అవసరం లేదు. మా భూములు మాకు ఉండాలి. మా భూములు మేము వేయడానికి అగ్రిగేట్ లేవు. మా రైతులు మొత్తం ఎవరు లేరు. పేద రైతుల భూములు గుంజుకోవడానికి వీలు లేదు. థ్యాంక్ యూ అన్న. మీకు సంబంధించిన భూములు కూడా పోతా ఉన్నాయా? పోతున్నాయండి. ఎంత పోతుంది అన్న? 7 ఎకరాలు పోతుంది. 7 ఎకరాలు ఎక్కడ మీద? చౌటుపల్లి. ఎందుకు అనే దాని మీద ఏమైనా ఉందా? ఎందుకంటే ముందు అలైన్మెంట్ వేరే ఉండేయంట కదా. మరి ఉండేయండి. ఫస్ట్ మాది 4 గుంటలు పోయేది అంతకు ముందుకు. ఇప్పుడు 7 ఎకరాలు పోతుందండి. ఫస్ట్ మాకు చూపించింది 4 గుంటలు పోతుందని చెప్పారు. 7 ఎకరాలు ఎక్కడ ఫస్ట్ 4 గుంటలు పోతుందని మాకు చెప్పారు ఫస్ట్. ఇప్పుడు 7 ఎకరాలు పోతుంది. 7 ఎకరాలు పోతుంది కదా. ఇప్పుడు కంపెన్సేషన్ అనేది ఏదో మాట్లాడుతా ఉన్నారు కదా వీళ్ళు. అసలు కంపెన్సేషన్ అనేది సరిగ్గా కడుతున్నారా లేకపోతే అదేనా మళ్ళీ అక్కడ కూడా ఏమైనా అవకతవకలు జరుగుతాయి? ఇప్పుడు మా భూమి చౌటుపల్లి మున్సిపాలిటీలో 5 కోట్లు పోతుంది ఎకరం. ఇప్పుడు ఈయన ఇస్తానది 34 లక్షలు ఇస్తాంటుంది మొత్తం. ఎకరాకు 5 కోట్లు ఎక్కడ, 34 లక్షలు ఎక్కడ. ఇప్పుడు 7 35 కోట్లు. ఇది మొత్తం కలిస్తే కూడా 1 కోటి రూపాయలు వస్తలేదు. జాగా ప్లాట్ వస్తలేదు. వీళ్ళు ఇచ్చే పైసలు ప్లాట్ వస్తలేదు. మా 7 ఎకరాలు పోతుంది. మరి అట్లా కదా. ఇప్పుడు రైతుకి సంబంధించి మీకు తెలిసింది ఆ భూమి మాత్రమే. ఆ భూమిలో సాగు చేసుకోవడం మీకు తెలిసిన వృత్తి. సో మరి అలాంటి భూమిని వాళ్ళు లాక్కుంటున్నప్పుడు కనీసం రైతుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి కదా. మీరు కూడా చాలా సార్లు దీనికి సంబంధించి మీ ఇబ్బందులన్నీ కూడా గవర్నమెంట్ కి చెప్పడం జరుగుతా ఉంది కదా. మేము గట్కార్ దగ్గరికి పోయినాం, ముఖ్యమంత్రి దగ్గర పోయినాం, మంత్రి కొండ్రెడ్డి వెంకరెడ్డి దగ్గర పోయినాం, ఎమ్మెల్యేల దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం. ఫస్ట్ అలాట్మెంట్ ఏమో 4 గుంటలు పోయేది, ఇప్పుడేమో 7 ఎకరాలు పోతుంది. ఇదేంటి అని అడిగితే కూడా ఊరు చప్పుడు చేసే అసలు రెస్పాన్స్ కూడా లేదండి. మీ డివిజ్ వల్ల చాలా నష్టపోతున్నారు మీరు. ఆల్రెడీ ఇప్పటికే చాలా నష్టపోయేది డివిజ్ వల్ల. ఇప్పుడు మా డివిజ్ వల్లనే మాకు అసలు 2 పంటలు పండే భూమి అంటే అది. ఇలా మేము దాంతో పంటలు రైతులు మేము దాంతో చేసుకొని మేము ఉంటే ఇలా మా పిల్లలు మా ఆడపిల్లలు మాకు ఆ భూమి చూసుకొని మేము ఎంతో ఆశతో ఉన్నాం. ఇలా భూమి పోయినాక మా పిల్లల భవిష్యత్తు ఏంటంటే మేము పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి, ఏం చేయాలి? మీరైనా కూడా ఏం చేసుకుని బతకాలనేది కూడా ఉంది కదా. అదే అండి. తప్పితే ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఖచ్చితంగా మీకు కూడా ఆ భూమి పోతే వేరే దగ్గర భూమి కొనుక్కుంటే ఒక ప్లాట్ వీళ్ళు ఇచ్చే పైసలు ఒక ప్లాట్ కూడా రాదండి చౌటుపల్లిలో. మరి ఇంత కఠినంగా ఎందుకు ప్రభుత్వం దీని మీద ఉంది? ఎందుకంటే రైతులు నష్టపోతున్నారంటే ఖచ్చితంగా వ్యవస్థ మొత్తం పోతుంది కదా. రైతు వ్యవస్థ అనేది పోతా ఉంది కదా. మరి రైతు సాగు చేసుకున్న రైతుకి ఇంత నష్టం కలిగించడం అనేది బడాబాబుల గురించి సార్. ఇది బడాబాబుల గురించి ఓఆర్ఆర్ నుంచి RRR కు 28 కిలోమీటర్ చౌటుపల్లి ఉంది. ఒక్కొక్క రైతుకు 10 నుంచి 15 ఎకరాలు పోతుంది. ఫ్యూచర్ల పిల్లల గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు కూడా మీ మీడియా తరఫున తెలుపుతున్నాం మేము. ఎంత హీనంగా ఉంది ఇది. బడాబాబుల గురించి మీరు ఎందుకు చేస్తారు? ఈ రాజకీయాల ఎందుకు? ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి తీసుకోవాల్సిన అగ్గరేమిటండి. ఓఆర్ఆర్కి వెళ్ళి 28 అంటే ఓఆర్ఆర్ చౌటుపల్లికి 28 కిలోమీటర్. 28 కిలోమీటర్ దీనికే ట్రాఫిక్ లేదు. ఇంకా చౌటుపల్లి ట్రాఫిక్ ఏడుంటుందండి? దీనికే ట్రాఫిక్ లేదు, దానికి ట్రాఫిక్ ఏడుంటుంది? ఇది ఎందుకు వేస్తున్నారు? మీ సలాభానికి మీరు మీ కమిషన్ల గురించి, మీ రాజకీయ నాయకుల కమిషన్ల గురించి ఎవరికి ఉపయోగం అనేది కూడా ఉంది కదా. ఇప్పుడు ఎవరికి ఉపయోగం దీని వల్ల అనేది కూడా ఓన్లీ ఇప్పుడున్న రాజకీయ మంత్రులకు, ఎమ్మెల్యేలకు వీళ్ళకే లాభం అండి. దాంట్లో కమిషన్ గురించి చేస్తారు. ఇప్పుడు ఓఆర్ఆర్కే ఆడ లేదు, ఈ రోడ్డు మీద ఏమొస్తుందండి సార్? ఇది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదు సార్. దీని గురించి ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ల 50 కిలోమీటర్ల, ఒక దగ్గర 38, ఒక దగ్గర 28, ఒక దగ్గర 50 కిలోమీటర్. ఎవరి స్వార్థం గురించి చేస్తారు? ఇప్పుడు మీ ల్యాండ్లు ఉన్నాయని పక్క తప్పిస్తారు. మామూలు రైతులు అయితే అన్యాయం చేస్తారు. ఈ అన్యాయాలు మా దివీస్ అయితే మెయిన్ 28 కిలోమీటర్స్. దివీస్ వల్ల మేము చాలా నష్టపోతున్నాం. అంటే అందులోంచి వచ్చే పొల్యూషన్ వల్ల మీకు ఇబ్బంది. పొల్యూషన్ వల్ల ప్లస్ ల్యాండ్ కంపెనీ ఎత్తేస్తారని వితిన్ 15 ఇయర్స్ టైం ఇస్తారు. దాని తర్వాత ఎత్తేయవలసి వస్తుందని మినిస్టర్ దగ్గర పోతురా, ఎక్కడ పోతురా, ఏం చేస్తారో వాళ్ళు బడాబాబులు సార్. 1000 కోట్లు డొనేషన్ చేస్తారు. మేము చేయలేము కదా. 1000 రూపాయలు కూడా చేయలేము మేము. మీరు ఈ రోజు HMDA కార్యాలయానికి రావడం జరిగింది కదా. మరి అధికారులు మీకు సంబంధించిన విన్నారా లేకపోతే ఏంటి?
వింటారా వినరా వాళ్ళు తెలుపడానికి వచ్చాం మేము. మీ డిమాండ్ అయితే ఖచ్చితంగా వీటికి సంబంధించి అయితే మా ల్యాండ్ పోతుంది సార్, నెంబర్ 1 ల్యాండ్ పోతుంది. ఏ లాంటిది కూడా మాకు ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్క రైతు 15 ఎకరాలు పోతుంది, నాది 15 ఎకరాలు పోతుంది. అది త్రిపులార్కు పోతుంది, ప్లస్ ప్రాణిజ చెవులకు పోయింది. అన్ని రకాలు పోతాయి. ఒక రైతు అన్ని రకాలుగా లాస్ అయితే ఎక్కడికెళ్ళి డెవలప్ అవుతాం మేము? మీదెంత పోతుంది? మాది 2 ఎకరాల దాకా పోతుంది సార్. మాది సర్వేలు గ్రామము. మా చేతి గుర్తులో సార్ చౌటుపల్లి నారాయణపురం మండలం. మాది చేతి వృత్తుల భారం. ఏమైనా నాయబ్రాహ్మలము వెనకటికి దాన ధర్మాలు ఇచ్చిన భూములు అయ్యి ఇప్పుడు మొత్తం RRR రింగ్ రోడ్ పోతుంది. డివిస్ కంపెనీ వాళ్ళు మొత్తము సిటీ లోపల ఉంటే కంపెనీ ఎత్తేయవలసి ఆ రోడ్డుని బయటికి లాగేస్తడం, 100 కోట్ల రూపాయలకు అమ్ముడు పోతారు. ఎమ్మెల్యే 2.5 ఎకరాలే కదా మొత్తం మీకున్న భూమి? 2.5 ఎకరాలలో మాకు చిన్నకారు రైతులు మేము. మాది మొత్తం ల్యాండ్ పోతుంది. దయచేసి ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాం, కుల వృత్తుల వారికి సహకరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటాం. మాకు అంత కక్ష కట్టి ఇప్పుడు ఉన్న భూమిని లాక్కుంటే మరి మీరు మీకు సంబంధించిన ఏం చేసుకుని బతకాలనేది కూడా ఉంటుంది సార్. మేము ఏం చేసుకుని బతకాలి, ఏం గడవాలి మాకు ఏం అర్థం కావడం లేదు. మీ కుల వృత్తులు మొత్తం కుమ్మరోళ్ళు, సాగలోళ్ళు, మంగళోళ్ళు పెద్ద పెద్ద భూస్వాముల కాడికి పోతారు. వాళ్ళు తప్పించుకొని మొత్తం పేద ఊరగాల మీదకి వెళ్ళి భూమిని రాంగ్ రూట్ల తీస్తున్నారు. దాని రోడ్డుని మ్యాప్ని నిన్న మొన్న సర్వే నెంబర్లు ఇచ్చారు. అందుకనే మేము HMT కంపెనీకి రావడం జరిగింది. మీది ఎంత పోతుంది? మా దగ్గర పోతుంది మనిషికి ఊళ్ళేనా రేట్ అంటున్నావా? ఇక రేట్ అంటే ముందు 50 లక్షల దాకా పోతుంది. మరి వీళ్ళు ఏదో 1,00,000 2 లక్షలు అంటున్నట్టున్నారు కదా? 50 లక్షలు పోతుంది. వీళ్ళు ఇస్తానన్నది కూడా వాళ్ళు ఇచ్చేది ఎంత ఇస్తారో మనకు తెలియదు. మనకు మాత్రం మామూలుగానైతే 50 లక్షలు పోతుంది. మాకు ఉన్నదే మనిషికి ఎకరం. ఆ ఎకరం పోతే మేము ఏం చేయాలి? మేము కులమూర్తి చేసుకొని బతకలేం. మేము కుమ్మరోళ్ళం. అది నా భూమిలో వెనకడికి ఆ ఉన్న ఎకరం కూడా పోతే మాకు దిక్కే లేకుండా అయిపోయింది. ఇంకేముంటది? ఇంకా చేసుకోవడానికి కూడా ఏముండదు కదా? ఏం లేదు. దాని ఆధారం మీదనే మేము వృత్తి చేసుకుంటూ బతున్నాం. ఇప్పుడు ఈ RRR అనే దాని వల్ల ఎవరికి ఉపయోగం అనేది కూడా ఆలోచించే. ఇప్పుడు కనీసం మీ ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుంది అక్కడ ఉన్న? మాకైతే ఏం లేదు దానివల్ల. ఓడే కానీ నష్టమే కానీ లాభం లేదు. లాభం అయితే లేదు. మీరేం అడుగుతున్నారు ఈరోజు మరి? మాకు వద్దు, రోడ్ వద్దు. రోడ్ అవసరం లేదు మాకు. మా పేద ప్రజలకు గురించి రోడ్డు మాకు అవసరమే లేదు. త్రిపుర మొత్తం రద్దు చేయాలి. ఏమైనా కంపెనీలు వాళ్ళు డబ్బులు పెట్టి రోడ్డును మొత్తం మ్యాప్ దూరం పంపించి పేద రైతుల పుట్ట కొడుతుర్రు. ప్రభుత్వం ఏదైనా సంబంధించి రద్దు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. సో అది పరిస్థితి. ఏదైతే రైతులకు ఉన్న భూమే ఎకరం 2 ఎకరాల భూమి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ 2 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం గుంజుకోవడానికి ఈరోజు చూస్తా ఉంది. ముందున్న మ్యాప్ వేరు, తర్వాత వాళ్ళు ఇచ్చిన మ్యాప్ వేరు. ఖచ్చితంగా ఇది బడాబాబుల్ని కాయడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నట్టుగా కుట్రగా కనపడతా ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కాంపెన్సేషన్ ఏదైతే ప్రభుత్వం ఇస్తానో అసలు ఉన్న వెల కంటే అతి తక్కువ, 1 కోటి రూపాయలు ఉన్న భూమికి 1,00,000 రూపాయలు ఇవ్వడం అనేది ఇంతవరకు కరెక్ట్ అనే దాని మీద వాళ్ళు అడుగుతా ఉన్నారు. అలాగే ఈ రోజు రైతులు ఈ RRR మాకు వద్దు, మా భూములు మమ్మల్ని మాకు కాపాడని, మాకు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు ఈ రోజు అర్జీ పెట్టుకోవడానికి HMT కార్యాలయానికి రావడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా కానీ రైతు అనేవాడుని మనం గౌరవించాలి. ఖచ్చితంగా రైతుకు అండగా నిలబడాలి. మరి అంటే రైతు ఈ రోజు రోడ్డుకి కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వీళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో సానుకూలంగా వాళ్ళతో చర్చలు జరిపితే బాగుంటుంది అనేది సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళకున్న కాంపోజిషన్ కి సంబంధించి కానీ వాళ్ళ కాంపోజిషన్ కూడా మాకు వద్దు అని చెప్తా ఉన్నారు. మా భూములు మాకు ఇస్తే చాలు అనే దాని మీద, మా భూములు మమ్మల్ని మాకు కాపాడితే చాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదైనా కానీ ఈ రోజు ఖచ్చితంగా ఈ చర్చలు ఎవరైతే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ మినిస్టర్ల ఒక చర్చలు జరిపి మాతో మా సమస్యలు వింటే బాగుంటుంది అనేది వాళ్ళు అడుగుతున్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒకే టీవీ.